ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ ఉంది. విస్తీర్ణంతో పాటు ఉద్యాన పంటలకు ప్రధాన సమస్యగా మారాయి నులిపురుగులు. పండ్లు, కూరగాయలు, పూల మొక్కలు ఏవి వీటికి మినహాయింపు కాదు. దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నిస్తాయనుకున్న పండ్ల తోటలు సైతం వీటి బారిన పడి అర్ధాంతరంగా ఎండిపోతుండటంతో ఆ తోట మొత్తాన్ని తొలగించే దుస్థితి తలెత్తుతోంది. అంతేకాదు, పాలీహౌస్లో పండించే పంటలకు వీటి నష్టం తప్పటం లేదు. నులిపురుగుల నివారణకు ప్రణాళిక ప్రకారం కట్టడి చర్యలు చేపట్టాలి. ఉద్యాన పంటల్లో నులిపురుగుల సమగ్ర నివారణ గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల తెగుళ్ల విభాగం సహాయ అధ్యాపకులు డాక్టర్ ఝాన్సీ రాణి. ఈ మధ్య ఉద్యాన పంటల్లో ఎక్కువ శాతం పాలీహౌసుల్లో కల్టివేట్ చేస్తున్నారు. దీంట్లో ఏంటంటే రైతులకు ముఖ్యంగా కూరగాయల పంటలు, టమాటో, మిరప, క్యాప్సికమ్, జర్బరా, కార్నేషను, ట్యూబరోసు, సుగంధ ద్రవ్య మొక్కలు, వీటిలో ఎక్కువగా ఈ మధ్య నులిపురుగుల వ్యాప్తి అండ్ నులిపురుగుల ద్వారా రైతులకు చాలా నష్టం అనేది జరుగుతుంది. ఈ నులిపురుగులు అనేవి నెమటోడా వర్గానికి చెందినవి. సుమారు ఇది 10 నుంచి 30 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. సూక్ష్మజీవులు మన కంటికి కనిపించవు. మొక్క యొక్క వేరును ఆశించి వాటి రసం పీల్చేసి మొక్కను ఎండిపోయి చనిపోయేటట్టు చేస్తుంది. దీనిలో 2 రకాలు ఉంటుంది. వేరును ఆశించే నులిపురుగులు, ఇంకొకటి పైన పువ్వులు మరియు ఆకులను ఆశించే నులిపురుగులు. ఎక్కువ శాతం నష్టం అనేది వేరు ఆశించే నులిపురుగుల నుంచి జరుగుతుంది. మనకి నులిపురుగులు వ్యాపించిన మొక్కల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మొక్కల పైన చారలుగా ఏర్పడము, ఆకులు పసుపుగా మారిపోవడము, మొక్క గిడసబారడము, మొక్క ఎండిపోయి చనిపోతుంది. వేరు యొక్క భాగాన్ని మనం చూసామంటే వేరుకాయలు లేదా వేరుబురుపలు అనేవి ఏర్పడతాయి. దీని ద్వారా వేరు నశించి వేరు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వేరు కుళ్ళిపోవడం వల్ల మొత్తానికి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ఎలా నివారించుకోవాలి అంటే, మొదటగా వేసవి కాలంలో లోతుగా దుక్కి దున్నుకోవడం ఒకటి. తర్వాత సాయిల్ సోలరైజేషన్ అంటే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో నేలను ఒక 100 కేజీ యొక్క మందంతో ఉన్న పారదర్శక పాలిథిన్ షీట్తో నేలను ఒక 3 నుంచి 6 వారాల పాటు కప్పి ఉంచాలి. దీని ద్వారా నేల యొక్క ఉష్ణోగ్రత అనేది పెరిగి నేలలో ఉన్న శిలీంధ్రాలు, నులిపురుగులు, ఇతర వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. తరువాతది విత్తన శుద్ధి. 15 నుంచి 20 గ్రాముల ట్రైకోడర్మా విరిడి ఆర్ సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ అనేది విత్తనాలకు వేసి దానిని నాటుకోవడం వల్ల కూడా మనం తగ్గించుకోవచ్చు. తరువాత పద్ధతి పంట మార్పిడి విధానం. పంట మార్పిడి విధానంలో మొక్కజొన్న, జొన్న, జనుము వంటి మొక్కలను వేయడం వల్ల కొంత శాతం వరకు భూమిలో ఉన్న నులిపురుగుల యొక్క వృద్ధి అనేది తగ్గుతుంది. దీని ద్వారా కూడా మనం తగ్గించవచ్చు. నులిపురుగులను ఆశించేటువంటి మొక్కలైన ఆముదం వంటివి వేసుకుని విత్తనం నాటిన 45 రోజులకు తీసివేయాలన్నమాట. దీని ద్వారా ఆ నులిపురుగులు ఏవైతే నేలలో ఉంటాయో వాటిని ప్రధాన మొక్కకు కాకుండా, ప్రధాన పంటకు కాకుండా మనం నాటిన ఆకర్షిత మొక్కల్లో ఉధృతి అనేది చూపించి తగ్గిపోతుంది. రసాయనాలలో ఎక్కువగా మనకి కార్బోఫిరన్ 3G అనే గ్రాన్యూల్స్ ఉంటాయి. వీటిని 500 గ్రాముల కార్బోఫిరాన్ గ్రాన్యూల్స్ని సాయిల్లో వేసుకోవాలి. తర్వాత 5% ఫార్మలిన్, 100 ml ఒక చదరపు మీటర్ నేల తడిచేలాగా ఫార్మలిన్ అనేది వేసుకోవాలి. మనకి ఈ ఫార్మలిన్ అనేది మొక్క ఆరు విత్తనం వేసేదానికంటే 10 ఆర్ 15 రోజుల ముందు వేసుకోవడం వల్ల ఈ నులిపురుగుల ఉధృతి అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకొకటి జీవ శిలీంద్ర నాశినిని పశువుల ఎరువు లేదా వేపపిండి, గానుగ పిండి వీటిలో వృద్ధి చేసుకుని ఒక మొక్కకి 3 నుంచి 5 కేజీల వరకు ప్రతి 3 నెలలు లేదా 4 నెలలకు ఒకసారి వేసుకోవాలి. దీని ద్వారా కూడా మనం నులిపురుగుల వ్యాప్తి అండ్ ఉధృతిని తగ్గించవచ్చు. కేవలం రసాయనాల మీదే ఆధారపడకుండా ఇలా అన్ని సమగ్ర పద్ధతులు ఉపయోగించడం ద్వారా రైతులకు మంచి దిగుబడి లభిస్తుంది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం అండ్ భూమి కాలుష్యం, నీటి కాలుష్యం కూడా తగ్గుతుంది.